మిత్రులందరికీ నమస్కారం. హైదరాబాద్లో అయితే పిల్లల కిడ్నాప్ అయితే జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఉన్నవారు జాగ్రత్త అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఏ ప్రాంతం ఏంటి అనేది చూసేద్దాం, వివరాల్లోకి అయితే వెళ్దాం. వీడియో మిస్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో మసీద్ బండా ప్రాంతంలోని ఓ నిర్మాణ సంస్థకు చెందిన లేబర్ క్యాంపులో 2 చిన్నారులు కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న కార్మికుల పిల్లలను గుర్తు తెలియని వ్యక్తులకు తీసుకెళ్లారన్న సమాచారంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. పిల్లలు కనిపించకపోవడంతో వారి తల్లిదండ్రులు వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు కేసును సీరియస్గా తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారుల ఆచూకీ కోసం ప్రత్యేక గాలింపు చేపట్టి వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు. అయితే పోలీసుల దర్యాప్తులో కీలక ఆధారాలు లభించడంతో కిడ్నాప్ ఘటనకు సంబంధించిన వ్యక్తిని గుర్తించినట్లు సమాచారం. లేబర్ క్యాంపులోని పనిచేసే వ్యక్తి చిన్నారులను తీసుకెళ్లినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారించినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా నిందితుడి ఆచూకీ కనుగొనేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ఘటన వెనుక అసలు కారణం ఏంటి, చిన్నారులను ఎందుకు తీసుకెళ్లారు, నిందితుడి ఉద్దేశం ఏమిటి అనే అంశాలపై గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోలీసులు పూర్తి విచారణ అనంతరం ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ నిందితుడిని గుర్తించినట్లు సమాచారం. పోలీసులు వేగవంతమైన చర్యలతో గంటల వ్యవధిలోని 2 చిన్నారులను సురక్షితంగా గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలుస్తుంది. చిన్నారులు క్షేమంగా ఉండడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. మన పిల్లల మీద మనం అయితే ఒక కన్నేసి అయితే ఉంచాలి. ఎవరు ఎప్పుడు తీసుకెళ్తున్నారు అనేది తెలియదు. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.